నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం. గిరిజనులు పడుతున్న ఇబ్బందుల గురించి ద నైన్ న్యూస్ స్పెషల్ స్టోరీ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం చింతామల గ్రామం 100కు పైగా ఇల్లు, 400 పైగా జనాభా, 200కు పైగా ఓటర్లు ఉన్న ఈ గ్రామం సాలూరు మండలం కొదమ పంచాయతీలో ఉంది. సాలూరు పట్టణానికి 36 కిలోమీటర్ల దూరంలో లొద్ద జలపాతానికి అతి దగ్గరలో ఉంది. ప్రకృతి అందాల మధ్య పోడు వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్న గిరిజనులు. పేరుకు గిరిజనులు అయిన ఈ ప్రాంతాన్ని గిరిజన గ్రామంగా ప్రభుత్వం గుర్తించకపోవడం వీరి పాలిట శాపంగా మారింది. దశాబ్దాలుగా పాలకులు, అధికారులు వారిని పట్టించుకునే దాఖలాలు లేవు. ఈ గ్రామానికి చేరుకోవాలంటే కొండలు, వాగులు దాటి రావాల్సిందే. కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లదు. ప్రభుత్వం ఇచ్చిన రేషన్ తెచ్చుకోవాలి అంటే మూటలు మోసుకుంటూ కొండ ఎక్కి దిగాల్సిందే. పెన్షన్, విద్య, వైద్యం అందని ద్రాక్ష. అత్యవసర పరిస్థితులలో సాలూరు రావాలి అంటే డోలీ మోతలు తప్పనిసరి. ఈ దశాబ్దాల సమస్యను అధికారులు ఎలాగూ పట్టించుకోవడం లేదు అని ఒడిశా వైపు గ్రామస్తులు శ్రమదానం చేసుకుని రోడ్డు నిర్మించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ గ్రామస్తులు ఏ చిన్న అవసరం వచ్చినా పక్క రాష్ట్రమైన ఒడిశాలోని నారాయణ పట్టణానికి ప్రైవేటు జీపులలో వెళ్తుంటారు. వారాంతపు నంద, మక్కువ సంతకు ఊరు మొత్తం ఒక్కటిగా నడుచుకుంటూ వెళ్లి అవసరమైన సరుకులు మోసుకుంటూ తెచ్చుకుంటామని, హాస్టల్లో ఉన్న తమ పిల్లలను చూసి రావటానికి 2 రోజులు సమయం పడుతుందని, ఇంటర్, డిగ్రీ చదివిన తమ పిల్లలు రహదారి లేక ఊరిలో చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండిపోతున్నారని, రోడ్డు సదుపాయం కల్పిస్తే ఏ చిన్నపాటి ఉద్యోగమైనా చేసుకొని తమ ఊరికి వచ్చిపోతుంటారని, దయచేసి మా బాధను అర్థం చేసుకోవాలని 9 న్యూస్ ముందు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.